లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమై ఉన్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువు, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని మేము ధ్యానించబోవచ్చుండగా మాతో ఉండమని, నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతన పరచమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ తెలిసిన వాక్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఈ వాక్యాన్ని మనము కీర్తనల పుస్తకము 127వ అధ్యాయము 3వ వచనములో మనము చూస్తాము. దీని అర్థము మనకు ఎలా అనిపిస్తుందంటే, పిల్లలు దేవుడు ఇచ్చు ఆస్తి, అది ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి చాలామంది అనుకునేది బహుమానం అంటే తల్లిదండ్రులను చూచి, తల్లిదండ్రులను చూచి, వారి యొక్క నీతి జీవితాన్ని, వారి యొక్క నీతి గల జీవితాన్ని చూచి, వారి యొక్క భయభక్తులు గల జీవితాన్ని చూచి, వారి యొక్క నడవడిని చూచి, వారి యొక్క ప్రవర్తనను చూచి దేవుడిచ్చే బహుమానము. పిల్లలు తమ యొక్క భక్తి జీవితాన్ని చూచి దేవుడిచ్చే బహుమానమని చాలామంది అనుకుంటూ ఉన్నారు. వాక్యం కూడా ఒక విధంగా అలాంటి అర్థమే చెబుతుంది. ఇది నిజమేనా? ఒకసారి మనము దీని గురించి ఆలోచన చేద్దాం, ధ్యానిద్దాం. ఈ మధ్య కాలంలో నేను బహుమానం గురించి కొంతమంది మాట్లాడే మాటలు విన్నాను, కొంతమంది మాట్లాడే మాటలు నేను చదివాను కూడా. అమెరికా దేశంలో నివసిస్తున్న ఒక అతను చెప్తున్నాడు, అమెరికా దేశంలో ఒక పేరు పొందిన బాక్సింగ్ ఆటగాడు ఉన్నాడు. ఈ మధ్య కాలంలో అతను పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన చేశాడు. నాకు పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయినా పలాని పేరు గల స్త్రీకరైన కూతురికి కూడా నేనే తండ్రిని. అంటే నాకు భార్యనే కాదు, ఇంకొక స్త్రీతో పెళ్ళి చేసుకోకుండానే నేను శారీరక సంబంధం కలిగి ఉన్నాను, మా ఇద్దరికి ఒక కుమార్తె పుట్టింది అని ప్రకటిస్తున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, పేపర్ వారిలో లేకపోతే టీవీ వారో వచ్చి ఈ ఆటగాని, బాక్సింగ్ ఛాంపియన్ పలాని అమ్మాయి నీ కుమార్తెనే అంట కదా, నిజమేనా అని వారు అడగకముందే, ఎవరు తన గురించి చెడు చెప్పకముందే, చెడుగా అనుకోకముందే, అయ్యో ఈయన ఛాంపియన్ అయినప్పటికీ కూడా ఇలాగా ఒక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడంట, ఆమె ఒక కూతురు పుట్టిందంట అని ఇతని గురించి చెడుగా ప్రచారం చేయకముందే పై విధంగా ప్రకటించాడు. సో ఈ మాటలు చెబుతున్న అతను అంటున్నాడు, ఈ బాక్సింగ్ ఛాంపియన్ చెప్పిన మాటలు విన్న అతను చెప్తున్నాడు, మరి దేవుడు ఏ మంచి నడవడిని, ఏ మంచి ప్రవర్తన చూచి ఈ ఆటగానికి ఇంకొక కూతురును, భార్య కాని ఒక స్త్రీ ద్వారా ఒక కూతురును బహుమానంగా ఇచ్చాడు. ఇంకొకతను అంటున్నాడు, దొంగలకు, మోసగాళ్లకు, త్రాగుబోతులకు, వ్యభిచారులకు, నరహంతకులకు, దుర్మార్గులకు, రౌడీలకు, ఎలాంటి నీతి నియమం లేని వారికి కూడా పిల్లలు పుడుతున్నారు కదా, మరి దేవుడు వారి యొక్క ఏ నీతిని, వారి యొక్క ఏ మంచితనాన్ని, ఏ యొక్క సత్ప్రవర్తన చూచి పిల్లలను బహుమానంగా ఇస్తున్నాడని అతను కూడా ఒక మాట అంటున్నాడు. ఇంకొకరు అంటున్నాడు, నేను ఎంతో క్రమశిక్షణ కలిగి, క్రమ పద్ధతిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, నీతి నియమాలు పాటిస్తూ నేను జీవిస్తున్నాను, నాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది, ఇంకా నాకు పిల్లలు లేదు. అయితే మా ఇంటి ఎదురుగా ఒక కుటుంబం ఉంది, విచ్చలవిడిగా జీవిస్తారు. ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా ఒక క్రమ పద్ధతి లేదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళు కపటము కలవారు, కపట ప్రవర్తన గలవారు, పచ్చి మోసగాళ్ళు, ఏ నియమము నీతి లేదు. అయినా పెళ్ళైన 2 ఏళ్ళకి వాళ్ళకు పిల్లలు పుట్టారు. మరి దేవుడు పిల్లలను ఎలాంటి వారికి బహుమానంగా ఇస్తున్నాడు నాకు అసలు అర్థం కావడం లేదని అతను కూడా నిజంగా ఎంతో ఆవేదనతో ఆ మాట చెబుతున్నాడు. వాక్యము చెబుతుంది, మనం ఒకసారి వాక్యాన్ని చూద్దాం. వాక్యము చెబుతుంది, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. అయితే వాక్యంలో ఎక్కడా చెప్పలేదు, మీరు నీతిగా భయభక్తులతో జీవిస్తేనే మీకు పిల్లలు ఇస్తాను, మీరు నీతిగా బ్రతికినందుకు పిల్లలను మీకు బహుమానంగా ఇస్తున్నానని చెప్పి ఎక్కడ కూడా వాక్యంలో ప్రకటించలేదు.
నీతిమంతుల పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడన్న మాట వేరు, నీతిమంతులకు మాత్రమే నేను పిల్లలు బహుమానంగా ఇస్తాను అన్న మాట వేరు. పైన చెప్పినట్టు ఎక్కడ కూడా బైబిల్లో దేవుడు నేను నీతిమంతులకు మాత్రమే పిల్లలు ఇస్తానని చెప్పినట్లు వ్రాయబడలేదు. నేను నీతిమంతులకే పిల్లలను ఇస్తానని దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఒకసారి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించు. పక్షపాతము చూపడం లేదు. నీతిమంతులని అనీతిమంతులని మనుష్యుల అందరి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మనుష్యుల అందరి మీద ఆయన సూర్యుని ప్రకాశింపచేస్తున్నాడు. భూమిలోని ప్రతి ప్రాంతాన్ని ఆయన ముట్టుతున్నాడు, వర్షంతో తడుపుతున్నాడు. అలాగే సూర్యుని యొక్క వెలుగును ప్రసారం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా పక్షపాతము చూపడం లేదు. కారణము మనకు తెలిసిన ఒక సత్యం ఉంది. నీతిమంతుడు ఎప్పుడు నీతిమంతునిగా ఉండకపోవచ్చు, అలాగే అనీతిమంతుడు ఎప్పుడు అనీతిమంతుడు ఎప్పుడు అనీతిమంతుడుగా ఉండకపోవచ్చు. నీతిమంతుడు తన నీతిని చివరి క్షణం వరకు కాపాడుకోవాలి. అలాగే అనీతిమంతుడు నీతిమంతునిగా మారడానికి అవకాశము దేవుడు ఇస్తున్నాడు. ప్రభువు మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. అలాంటి వారికి పాప క్షమాపణ పొందుకొని ప్రభు వైపు తిరిగి నీతిమంతునిగా పరిశుద్ధునిగా తీర్చబడడానికి. సో ఇది పక్కన పడితే తమ నీతి మార్గంలో నుండి పడిపోయిన అనేక మందిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. అలాగే అనీతి మంతులు కూడా నీతి మార్గంలోకి మారిన వారిని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి వాక్యము చెప్తున్న సత్యం ఏమిటంటే పిల్లలు ఇచ్చేవాడు దేవుడే, అది మనిషి పరిధిలోనిది కాదు. ఫలవంతమైన జీవితము గర్భఫలాన్ని ఇచ్చేవాడు దేవుడే. పిల్లలు దేవుని ఏర్పాటు, సంతాన అభివృద్ధి దేవుని ఏర్పాటు. మనం కనుక వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండం 32లో మనం చూసినట్లయితే రాహేలుకు పిల్లలు పుట్టకపోతే రాహేలు భర్త అయిన యాకోబు మీద కోపపడుతుంది రాహేలు. నాకు పిల్లలు కావాలి, నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు భర్తవు కదా, నువ్వు ఏమన్నా చెయ్యి అని ఆ భర్తతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం రాహేలు. అప్పుడు ఆ రాహేలు యొక్క మాటకు యాకోబు ఇచ్చిన సమాధానాన్ని మనం ఇక్కడ చదువుదాము. ఆదికాండము 30వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా నేను. యాకోబు ద్వారా దేవుడు చెబుతున్న మాట అది. గర్భఫలమును ఇచ్చేవాడు దేవుడు. నేను మగవాణ్ణి, నేను నీకు భర్తనే, కానీ నేను కూడా నీలాంటి మనిషిని, అంతే. నేను నీకు గర్భఫలం ఇచ్చే దేవుణ్ణి కాదు అని దేవుడు యాకోబు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గర్భఫలం ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి పిల్లలు దేవుని బహుమానం అని అంటే అర్థము, పిల్లలు పొందుకోవడం అనేది మనుష్యుల చేతిలో లేదు, అది దేవుడు ఇచ్చే ఉచిత బహుమతి అని మనము తెలుసుకోవాలి. అలాగే మనిషి యొక్క నీతి క్రియలను భక్తి జీవితాన్ని బట్టి ఇచ్చే బహుమానము కాదు పిల్లలు అని కూడా మనము తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా దేవుని యొక్క ఏర్పాటును ప్రశ్నించే వారిగా ఉండకూడదు. ఎందుకు దుర్మార్గునికి పిల్లలు ఇస్తున్నావు, పాపపు జీవితం జీవిస్తున్న వారికి పిల్లలు ఇస్తున్నావని. అలాగే నేను ఎంతో క్రమశిక్షణ కలిగి నీతిగా జీవిస్తున్నా నాకు పిల్లలు పుట్టడం లేదు, ప్రక్కింటి వాడు ప్రక్క తిరుగుబోతైన వారికి పిల్లలు పుడుతున్నాడు, ఇదేమి న్యాయము అని దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మనము ఉండకూడదు. ఒకసారి కనుక మనం జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మన నీతి, మన భక్తి జీవితము ఏ పాటిది. కాబట్టి ఎప్పటికీ కూడా స్వనీతి పరులుగా మారవద్దు. దేవుని నీతి ముందు మన నీతి ఏ పాటిది. కాబట్టి వారికి ఎందుకు ఇచ్చావు, నాకు ఎందుకు ఇవ్వవని ప్రశ్నించే మనసు, తిరుగుబాటు మనసు మనము ఎప్పటికీ కూడా కలిగి ఉండకూడదు. పిల్లలే కాదు, ఏ విషయంలో ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, అధికారము కానీ, చర్మపు రంగు కానీ, కులము కానీ, దేన్ని గురించి కూడా దేవుని ప్రశ్నించే వారిగా మనము ఉండకూడదు. నీకు కావాల్సింది ఏదో ప్రభువుని అడుగు. ప్రభువా నువ్వు దేవునివి, అయ్యా నువ్వు దేవునివి, సమస్త సృష్టిని చేసిన వాడు, సర్వశక్తిమంతుడము,
సమస్తము నీ అధీనంలో ఉంది, సమస్తను నువ్వు ఇవ్వగలవు, నాకు ఫలానిది కావాలని అడుగు. అలాగే పిల్లలు కావాలని అడుగు. అయ్యా తల్లిని తండ్రిని పిలిపించుకోవాలని ఆశ ఉంది అని అడుగు. అంతే కానీ ఇంతకు మించి మన గనుక సనిగితే మనము ఏమి కూడా పొందుకోలేము. మనము చూస్తాము పరిశుద్ధ గ్రంథంలో అన్న పిల్లల కోసం ఎంతో తాపత్రయపడుతుంది, ఎంతో వేదన పడుతుంది. ఆ యొక్క షిలోములోని దేవుని మందిరానికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఏలీ ఆమె యొక్క ప్రార్థన వింటూ ఆమె మత్తుగా ఉంటే నువ్వు తాగినావేమంటుంది, కానీ ఆమె అంటుంది, అయ్యా నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను, నా దిక్కాని నా ప్రభువు దగ్గర నా దైవం దగ్గర నాయన మూలుగులతో నేను వెళ్ళపుచ్చుకుంటున్నాను అని హన్నా చెప్తుంది. హన్నాకి ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేదో మనకైతే తెలియదు. 5 సంవత్సరాల నుంచా, 10 సంవత్సరాల నుంచా, 15 సంవత్సరాల నుంచా, 20 సంవత్సరాల నుంచా ఆమెకు పిల్లలు లేరో మనకైతే తెలియదు. కానీ ఆమె మాత్రం ఒక మనవి ప్రభుత్వం అడిగినట్లుగా మనము చూస్తున్నాం. అయ్యా పిల్లలు లేరు, ఈ అవమానాన్ని ఈ హేళను నేను భరించలేకపోతున్నాను అయ్యా, ఈ నిందని నేను భరించలేకపోతున్నాను ప్రభువా, నాకు పిల్లలు కావాలని ఆశ బహుగా లేదయ్యా, నాకు పిల్లను అనుగ్రహిస్తే ఆ పిల్లను కూడా నేను నీకే ఇచ్చేస్తానయ్యా, నాకు ఆ నింద పోవాలయ్యా, నా గర్భము తెరవాలయ్యా, నేను గొడ్రాలని ఆ నింద పోతే చాలయ్యా, నువ్వు నాకు ఇచ్చే ఆ పిల్లను కూడా నీకే ఇచ్చేస్తాను అని చెప్పేసేసి దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటుంది. ఆమె గర్భము తెరవబడుతుంది. సమూయేలును దేవుడు ఆమెకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తాము. అలాగే మన యేసయ్య మందిరంలో మనం ఒక గొప్ప అద్భుత కార్యాన్ని మనము చూస్తాము. 18 ఏళ్ళ తర్వాత 18 సంవత్సరాల తర్వాత ప్రవళిక గర్భము తెరవబడింది. పోయిన డిసెంబర్లో మనమందరికీ ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నాడు దేవుడు మన మందిరంలో. ప్రవళిక గత 8 సంవత్సరాల నుంచి దాదాపు మన మందిరంలో వస్తుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆమెకు, అమ్మ నీ గర్భం తెరవబోతున్నాను, నీకు కుమార్తె పుట్టబోతుంది, ఆమె పేరు శారాని కూడా పెడతామని చక్కని వాగ్దానం ఇచ్చాడు. 8 సంవత్సరాల నుంచి ఆమె ఈ మందిరంలో కనిపెట్టుకొని ఉంది. ఆ యొక్క గర్భఫలం కోసము ఆమెకు పెళ్ళి ఇప్పటికీ 18 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడింది, ఎంతో కష్టపడింది. ఆమె తిరగని గుడి లేదు, పూజ చేయని స్వాముల వారు లేరు, ఆమె పాలు పోయిన పుట్టలేదు, అనేక రకాలైనటువంటి పూజలు పునస్కారాలు చేసింది. అలాగే ఆ యొక్క ఫెర్టిలిటీ కేంద్రాలకు వెళ్ళేసేసి ఆమె డాక్టర్ల ద్వారా కూడా ఆమె పిల్లలు పొందాలని ప్రయత్నం చేసింది. కానీ సకల ప్రయత్నాలు విఫలము కావడం వల్ల యేసు ప్రభువును నమ్ముకుంది. ఈయన నాకు ఈ కార్యం చేయగలడని విశ్వాసం మందిరానికి వచ్చింది. 8 సంవత్సరాల నిరీక్షణ కలిగింది. 18 సంవత్సరాల తర్వాత ఆమె గర్భం కూడా తెరవబడింది. ప్రవళిక కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసింది. అయ్యా నాకు పిల్లలు కావాలని అంతగా లేదయ్యా, నేను నీ పని చేయాలని ఆశపడుతున్నాను, కానీ కొట్టాలని నింద నా మీద ఉంది. అంత మాత్రమే కాకుండా అయ్యా నా భర్తకు పిల్లలు కావాలని ఆశపడుతుంది, నా భర్త కోసమైన నా గర్భము తెరవయ్యా అని చెప్పేసి ప్రవళిక ప్రార్థన చేసింది. పిల్లల కోసం ఆరాటపడింది. దేవుడు ఆమె యొక్క ఆశను నెరవేర్చాడు. కాబట్టి దేవుణ్ణి అడగాలి. మనము కావాలంటే దేవుని అడిగే వారిగా ఉండాలి, కానీ మనము సనిగే వారిగా ఉండకూడదని నేను నేను మీకు మనవి చేస్తున్నాను. ఎంతో అద్భుతమైన కార్యం చేశాడు మహాదేవుడు ఈ మందిరంలో. ఇది ఆయన మందిరము, ఆయన ఎన్నుకున్న మందిరం, ఆయన ఏర్పరచుకున్న మందిరం. ఇదిగో ఇది నా స్థలమని ఆయన 2010వ సంవత్సరంలో ఆయన మాట్లాడి 2016వ సంవత్సరంలో ఈ మందిరాన్ని ఆయన నామమున ప్రతిష్ఠింప చేసుకుని ఉన్నాడు. మహాదేవుని యొక్క కార్యము ఈ మందిరంలో జరిగింది. ఇంకా అనేక కార్యాలు మందిరంలో జరుగుతున్నాయి. అంత మాత్రమే కాకుండా అది మనం ఏదైనా కావాలంటే దేవుని మనము అడగాలి. ఇంకొకటి కూడా మనం ఇక్కడ చూస్తాము పిల్లల గురించి. ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం నపుంసకుల గురించి. వారిని కూడా దేవుడే సృష్టించాడు. మనల్ని సృష్టించిన దేవుడే వారిని సృష్టించి వారికి పిల్లలు కావాలన్నా పుట్టరు. నపుంసకులకు పిల్లలు కావాలన్నా పుట్టడు. దేవుడే వారిని అలాగే సృష్టించాడు. నన్ను సృష్టించినట్లే నపుంసకుని కూడా దేవుడు సృష్టించాడు. మరి ఏమి మాట్లాడగలము దీని గురించి? ఎందుకు ప్రభువా నన్ను నపుంసకునిగా సృష్టించావని నపుంసకుడు అడగలగలడా? అది ప్రభు ఇష్టము. సృష్టికర్త ఆయన. దేన్ని ఎలా సృష్టించాలో ఆయనకు తెలుసు. ఆయన ఇష్టము, అది ఆయన ఇష్టం. అయినప్పటికీ ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు వీరి గురించి చేసినట్లుగా మనం యెషయా గ్రంథము
6వ అధ్యాయంలో మనము చూస్తాము. ఒక చక్కని మాట రాయబడి ఉంది. యెహోవాను 56వ అధ్యాయము 3వ వచనము యెషయా. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెళ్ళివేయునని అనుకునవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినంలో ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకుని చున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నటకంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ప్రత్యేక ప్రణాళిక ఉంది. షండుడంటే తెలుసు, నపుంసకుడు. షండుడి మీద ప్రత్యేక ప్రణాళిక ఉంది. దేవుడు అంటున్నాడు, నేను ఎండిన చెట్టును నేను ఫలించడం లేదని నువ్వు అనుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను సృష్టించిన వాణ్ణి నేను నీకు అంతకన్నా కూతుళ్ళు కొడుకు కన్నా కూడా గొప్ప పేరు నీకు నేను ఇస్తాను. నువ్వు చేయవలసిందంతా ఏమిటి? ఏమంటున్నాడు? నాకిష్టమైన వాటిని కోరుకొనొచ్చు, నా నిబంధన ఆధారము చున్న షండులను గురించి, నపుంసల గురించి దేవుడు ఎంతో గొప్ప వాగ్దానము చేసి ఉన్నాడు. అది దేవుని యొక్క ఏర్పాటు అయినది. కాబట్టి దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనం ముందుకు సాగాలి. నా స్థితిని మెరుగుపరచు ప్రభువా అని ప్రార్థించుకుంటూ, ప్రభుని వేడుకుంటూ, నా స్థితిని ఇంకా మంచి చేయి ప్రభువా, ఫలానిది నాకు కావాలని మనము మొరపెట్టుకోవడం తప్ప ఇంకా ఏమీ చేయకూడదు, ఏ మాత్రము సనగకూడదు. కాబట్టి పై విషయాన్ని కనుక మనం చూసినట్లయితే పిల్లలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ధన్యులు. అది దేవుడు మీకు ఇచ్చిన బహుమానమే అని మనము చెప్పవచ్చు. పై వాక్యాలను బట్టి ఖచ్చితంగా అది దేవుడిచ్చిన బహుమానమే అని చెప్పవచ్చు. అయితే పిల్లలు కలిగి ఉన్న మీరు పిల్లలు లేని వారి కన్నా ఎక్కువ భారము కలిగి ఉన్నారు. మీరు ఎక్కువ భారము కలిగి ఉన్నారు. ఎందుకంటే ప్రభువు మనకు ఇచ్చిన ఆస్తిని మనము బాగా అభివృద్ధి చేశామా లేక పాడు చేశామా అనే లెక్క ప్రభువుకు మనము చెప్పవలసినది. మనము చూస్తాము తలాంతుల ఆ యొక్క ఉపమానాన్ని మనం ఎక్కడ చూస్తాము? మత్తయి సువార్త మనము 25వ అధ్యాయంలో మనము చూస్తాము. అక్కడ ఒకనికి 5 తులాంతులను, ఒకటికి 2, ఒకటికి 1 ఎవని సామర్థ్యమును చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. సో తలాంతులు ఇచ్చి వెళ్ళాడు ఆయన. 5, 1, 2, 1 దాన్ని వృద్ధి చేయాలి, దాన్ని చక్కగా అభివృద్ధి చేయాలి, దాన్ని చక్కగా కాపాడుకోవాలి, దాన్ని చక్కగా నిలబెట్టాలి అని చెప్పేసి దేవుడు ఆ యొక్క ఉపమానం మనకు చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు దేవుడిచ్చు బహుమానం, మనకిచ్చిన బహుమానం, మనకిచ్చిన ఆ పిల్లలను మనము ఎలాగా దేవునికి అప్పగించబోతున్నాము ఆ సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుడు అనుగ్రహించిన పిల్లలను, దేవుడు మనకు ఇచ్చిన పిల్లలను అన్ని విధముల సరైన రీతిలో పెంచవలసిన వారమై ఉన్న వారము, అన్ని విధముల పెంచవలసిన వారు. పిల్లలు ఆరోగ్యాన్ని పట్టించుకుంటూ వారు ఎటువంటి ప్రమాదాల బారి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మంచి చెడులను, ఇది మంచి ఇది చెడు అని వారికి నేర్పిస్తూ, మంచి ప్రవర్తనను వాళ్ళకి నేర్పిస్తూ, మరి విశేషంగా దేవుని యందు భయభక్తి గల వారిగా, అంటే దేవునికి భయపడే పిల్లలుగా, దేవుని యొక్క బోధలను ఉపదేశాలను వారి మనసులో ఉంచి వాటికి వారు లోబడి జీవించేవారుగా పెంచడానికి ప్రయాసపడుతూ జీవించాలి. ఆ విధంగా వాళ్ళని పెంచడానికి తల్లిదండ్రులు ప్రయాసపడాలి. అందుకే నేను మీకు చెప్తున్నాను, పిల్లలు లేని వారికన్నా పిల్లలు ఉన్న వారికి భారము చాలా ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు లేనివారు ధన్యులు. 4 పిల్లలు ఉన్నవారికన్నా 3 ఉన్నవారు ధన్యులు. 3 కన్నా 2 ఉన్నవారు ధన్యులు. 2 కన్నా 1 ఉన్నవారు ధన్యులు. తక్కువ పిల్లలు ఉంటే ధన్యులని ఎందుకు అంటున్నాడంటే విచ్చలవిడిగా మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో. ఈ కాలంలో, పాత కాలంలో కాదు, ఈ కాలంలో మనం చూస్తున్నాము విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ఆ యొక్క మనము వార్తలను, ఆ యొక్క యూట్యూబ్లలో, ఆ యొక్క ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో మనం చూస్తున్నాము. విచ్చలవిడినటువంటి వీడియోలు మనము చూస్తున్నాము. అతి విశేషముగా మనం చూస్తున్నాము. శారీరక సంబంధాలను, ఆ యొక్క
వీడియోలలో మనము చూపించడం మనము చూస్తున్నాము. గత 2-3 రోజుల క్రితం మనం ఒక వార్త విన్నాము. ఒంగోలులో ఎంత దారుణమైన వార్త అంటే నేను మీకు చెప్పడానికి కూడా నేను చాలా సిగ్గుపడి చెప్పవలసి వస్తుంది. ఒంగోలులో ఒక తల్లి మీద కన్న కొడుకు అశ్లీలంగా అసభ్యంగా ప్రవర్తించాడు. తన కొడుకు భర్త లేడు ఆమెకు. ఆ తల్లి మీద అసభ్యంగా అశ్లీలంగా ప్రవర్తించి ఆమెను వేధిస్తుంటే ఆమె తట్టుకోలేక పారిపోయి తర్వాత తన మిగతా 2 కుమారుల యొక్క సహాయము తీసుకొని, కొందరి బంధువుల సహాయం తీసుకొని వానికి మత్తు మంది ఇచ్చి చంపి వానికి 8 ముక్కలుగా కోసి ఒక యొక్క కాలువలో పడేసిందంట. ఆ తల్లి ఎంత వేదన పడిందో. ఆ విధంగా ఉంటున్నాయి అశ్లీలమైన వీడియోలు. మనము ఈ యొక్క సోషల్ మీడియాలో మనము చూస్తున్నాము. దాన్ని బట్టి పిల్లలను జాగ్రత్తగా పెంచాలన్నా, పిల్లలు జాగ్రత్తగా కాపాడబడినా చాలా కష్టమైపోయింది ఈ కాలంలో. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఎంతమంది పిల్లలు తక్కువ ఉంటే వారు ధన్యులని నేను మీకు చెప్పుచున్నాను. దీన్ని బట్టి అలా కాకుండా పిల్లలను పెంచగల శక్తి, సామర్థ్యము, సమయం ఉంది, ఓపిక ఉంది, జాగ్రత్త తీసుకోగలము అన్నవారు 10 మంది పిల్లల కన్నా తప్పు లేదు. ఎంతమంది పిల్లలైనా కనవచ్చు. మీకు శక్తి ఉంది, మీకు సామర్థ్యం ఉంది, మీకు కావలసిన వనరులు ఉన్నాయి, వాళ్ళని జాగ్రత్త పెంచగలన ఆ యొక్క నేర్పరితనం మీకు ఉందంటే మీరు ఎంతమంది కన్నా కూడా తప్పు లేదు. దేవుడిస్తుంటే మనము తీసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయం కూడా ఇక్కడ మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. పిల్లలను దేవుడు ఇస్తుంటే ఎప్పటికీ కూడా మనము గర్భము వచ్చిన తర్వాత దానిని మనము విచ్ఛిన్నము చేయకూడదు. అది నరహత్య కిందికి లెక్కింపబడుతుంది. కాబట్టి గర్భం వచ్చిన తర్వాత గర్భస్రావం ఎప్పుడు కూడా మనము చేయించుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చినాడు, తప్పకుండా తీసుకోవాలి, తప్పకుండా పెంచాలి, దేవునికి అప్పచెప్పాలి. అయ్యా నువ్వు ఇచ్చినావు, నా శక్తి కొలది నేను ప్రయత్నించాలని దేవునికి అప్పచెప్పే వారిగా మనము ఉండాలి. ఇక్కడ కనుక మనము చూసినట్లయితే పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8-9లో ఒక చక్కని మాట అంటాడు. ప్రభు నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామ తప్తులు కడుకుంటే పెళ్లి చేసుకుంటా మేలు. సో పౌలు పెళ్లి చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకుంటే పెళ్ళామును సంతోషపెట్టి ఆమె గురించి ప్రయాసపడాలి, ఆమె పిల్లాన్ని ఎలా పెట్టాలని ఆమె కోసం నేను ప్రయాసపడాలి. అలాగే నాకు తర్వాత పిల్లలు పుట్టినప్పుడు పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయాలి, దానికోసం నేను ప్రయాసపడాలి. కాబట్టి నా సమయం అంతా వాటికే సరిపోతుంది. మరి నేను ప్రభు పని ఎప్పుడు చేయాలి? పెళ్ళి ప్రభు పనికి ఆటంకమని పెళ్లి చూసుకెళ్ళలేదు. ఇది చాలా కఠినమైన నిర్ణయము. బలమైన దేవుని ఆత్మతో నింపబడితే తప్ప పడిపోకుండా జీవించడం చాలా కష్టం. మనం చూస్తున్నాం అనేక మంది పాస్టర్లు పెళ్లి చేసుకున్న పాస్టర్లు కూడా పతనమైపోయినట్లుగా మనము చూస్తున్నాము. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫాదర్లుగా పిలువబడే వాళ్ళు అనేక మంది పడిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే బోధకులము, దైవజనులమని ఆత్మతో నింపబడ్డాము అన్న వాళ్ళు కూడా పడిపోయిన వాళ్ళని అనేక మందిని మనము చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా కఠినమైన నిర్ణయము, నిలబెట్టుకోవడము చాలా కష్టం. అందుకే పౌలు చెప్తున్నాడు, దానికన్నా పెళ్లి చేసుకోవడం మేలని. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, పౌలు ఎప్పుడు కూడా పిల్లల కొరకు పరితపించలేదు. దేని కొరకు పరితపించాడు? ప్రభు కోసం జీవించడానికి, ప్రభు కోసం పరితపించాడు. భార్యని కలిగి ఉండడము, పిల్లలను కలిగి ఉండడం ముఖ్యం కాదు, నేను ప్రభువును కలిగి ఉండడము ముఖ్యమని ఆయన భావించి ఆ విధంగా చేశాడు. అది ఆయనకు మాత్రమే తగ్గుతుందనేది నేను అయితే అనుకుంటాను. వాక్య సత్యం ఏమిటంటే, పిల్లలు కలిగి ఉండటంలో ఏమీ లేదు, పిల్లలు లేక ఉండటంలో కూడా ఏమీ లేదు. వాటికన్నా ముఖ్యము మనము ప్రభువును కలిగి ఉన్నామా లేదా, అదే చేశాడు పౌలు. సరే, పౌలును మనం ప్రక్కన పెడదాము. అదొక పిల్లల గురించి నేను ఒక 2 మాటలు మీకు తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది పిల్లలు దేవుడిచ్చు బహుమానం అని వ్రాయబడింది. కాబట్టి బహుమానం అంటే మన నీతి జీవితాన్ని గురించి కాదు, దేవుడు ఇస్తున్నాడు, మనం తీసుకోవాలి, అంతవరకు మాత్రమే. పిల్లలు లేకపోయినంత మాత్రమే మనకు ఇబ్బంది కూడా ఏమీ లేదని మీకు తెలియజేయడానికి నేను పౌలును మీకు పరిచయం చేశాను. సో పౌలును పక్కన పెడతాము. ఇప్పుడు మనము పౌలులాగా
ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ అర్హతను మనము కోల్పోయాము. ఇప్పుడు ఆలోచించి కూడా ఏమి చేయలేదు, ఎందుకంటే పెళ్ళి అయింది, మనం పిల్లలను కూడా పొందుకున్నాము. మరి ఏమి చేస్తున్నాము? మనకు దేవుడు ఇచ్చిన పిల్లలను ప్రభువుకు మహిమకరంగా పెంచుతున్నామా? ప్రభువుకు మహిమకరంగా మనము పిల్లలను పెంచుతున్నామా? దానికి కావలసింది ముందుగా మనము, అంటే తల్లిదండ్రులు దేవునికి మహిమకరంగా జీవించడము నేర్చుకోవాలి. తల్లిదండ్రులు దేవునికి మహిమకరంగా జీవించడం నేర్చుకోవాలి. సత్ప్రవర్తన కలిగి జీవించాలి. నీ యొక్క నీతులు చెప్పడమే కాదు, నీతులు పాటించేవారిగా ఉండాలి. నోటితో చెప్పేవారిగా కాకుండా వాటిని పాటించేవారిగా ఉండాలి. అప్పుడే పిల్లలు మన అడుగుజాడలో నడుస్తారు. మనము నోటితో ఎంత చెప్పినా వారి మనసులోనికి వెళ్ళదు, కంటితో చూసిందే వాళ్ళ మనసులోనికి వెళుతుంది. తమ కంటితో చూసిందే వారి మనసులోనికి వెళ్తుంది. కాబట్టి మీరు నీతియుక్తమైన దేవుని యందు భయభక్తులు గల జీవితం జీవిస్తే వారు కూడా మిమ్మల్ని అనుకరిస్తారు. అలాంటి జీవితం జీవిస్తూ వారికి స్కూలు పుస్తకాల చదువు కూడా చెప్పండి. ఎందుకంటే ఈ కాలంలో స్కూల్లోని టీచర్ల కన్నా కూడా తల్లిదండ్రుల మీద ఈ భారము ఎక్కువగా ఉంటున్నది. స్కూల్ వర్క్ కన్నా కూడా హోంవర్కే ఎక్కువగా ఉంటున్నది. దాదాపు తల్లిదండ్రులు టీచర్లుగా మారిపోయి జీవిస్తున్నారు. అనేక మంది నేను చూశాను, తల్లిదండ్రులను ఎంతో కష్టపడుతున్నారు. పాఠాల్లో కొత్తగా నేర్చుకుని వారికి మరి బోధిస్తున్నారు. వాళ్ళే పాఠాలను కంఠస్థం చేస్తున్నారు. పరీక్షలు పిల్లల కన్నా కూడా మాకే పరీక్షలు అన్నట్లుగా వాళ్ళు ప్రయాసపడతాము నేను చూస్తున్నాను. సో కాబట్టి ఈ విషయంలో నేను మరొకసారి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకు పొద్దున్నే లేచి స్నానం చేయించి టిఫిన్ బాక్స్ పెట్టి స్కూల్ బ్యాగు భుజాన తగిలించి మోసుకొని పోయి స్కూల్లోనికి పంపడమే కాదు తల్లిదండ్రులు చేయవలసింది. అది అందరూ కూడా చేస్తున్నారు. దానికి తర్వాత ప్రతిరోజు వారితో మాట్లాడాలి. ఏమి నేర్చుకున్నారో స్కూల్లో తెలుసుకోవాలి. స్వయంగా వారి టెక్స్ట్ బుక్కులు, వారి యొక్క హోంవర్క్ను చూసి ప్రశ్నించాలి. కొన్నిటికి జవాబులు వ్రాయించాలి. అప్పుడే తెలుస్తుంది వారి చదువు ఏ పద్ధతిలో వెడుతుందో. స్కూల్లో టీచర్లు ఇచ్చే మార్కులను చూసి ఎప్పటికీ మురిసిపోవద్దు. అబ్బో ఇన్ని మార్కులు వచ్చాయి. చాలాసార్లు టీచర్లు ఏం చేస్తారంటే పిల్లలకు నీకు తక్కువ మార్కులు వేస్తే ప్రిన్సిపాల్ తిడుతాడేమోను, తను సరిగా పాఠాలు చెప్పడం లేదని ప్రిన్సిపాల్ తిడుతాడేమైన భయంతో మంచి మార్కులు వేస్తుంటారు. చిన్న క్లాసులో ఉన్నప్పటి నుండి 1వ తరగతి నుంచి వాళ్ళను శ్రద్ధ తీసుకుంటే అదే పద్ధతిలో వారు ఎదుగుతారు. ఒకసారి మీకు పాఠాలు తెలియకపోవచ్చు, ఆ యొక్క సిలబస్ మీకు అర్థం కాకపోవచ్చు. అప్పుడు ఆ స్కూల్ పాఠాలను తెలిసిన వేరే వారి దగ్గరికి ఆ బాబును తీసుకెళ్ళేసేసి వారి ద్వారా పరీక్షింపజేయాలి పిల్లలను. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. నాకు తెలియదు వాని ఇష్టమని మాత్రం ఎప్పటికి కూడా వదిలిపెట్టవద్దని ప్రభుపేట నేను మీకు మనవి చేయించున్నాను. మనం సిగ్గుపడవద్దండి. మనకు తెలియదు ఆ పాఠ భాగము. మనం తీసుకెళ్ళి మనం ఆఫీసులో కానీ ఎక్కడ కానీ ఉద్యోగం చేసి మనకు ఏదైనా విషయం తెలియకపోతే మనము వెళ్ళి వాళ్ళు అడిగి తెలుసుకుని ఆ పని చేస్తున్నట్లయితే పిల్లలకు కూడా కొన్నిసార్లు వాళ్ళ యొక్క పాఠాలు మనకు అర్థం కాకపోతే తెలిసిన వారి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పరీక్షింపచేసేసి పిల్లల యొక్క చదువులు ఎదిగేటట్లు కూడా మనము చేయాలి. దేవుని యందు భయభక్తులు గల జీవితం వాళ్ళకి నేర్పిస్తూనే ఇక చదువు విషయంలో కూడా మనము ఎంతో శ్రద్ధ చూపవలసిన వారమై ఉన్నాము. వారిని సమాజానికి ప్రయోజకులుగా తీర్చిదిద్దవలసిన వారమై ఉన్నానని నేను ప్రభుపేయడం అనేవి చేస్తున్నాను. అలాగే పిల్లలను ఊరికే పొగడము, ఊరికే గద్దించడము రెండు కూడా చేయకూడదు. బాగా చదువుతున్నప్పుడు మంచిగా ప్రవర్తించినప్పుడు పొగడాలి. సరిగా చదవనప్పుడు చెడుగా ప్రవర్తించినప్పుడు వెంటనే గద్దించాలి. ఇవి వెంటనే చేయాలి. ఎప్పుడో తీరిగ్గా చేస్తే, ఎప్పుడో ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత తీరిగ్గా చేస్తే వారికి ఎందుకు పొగుడుతున్నారో ఎందుకు గద్దిస్తున్నారో అర్థం కాదు. అది వారి జీవితాలకి ఏమాత్రము ఉపయోగం ఉండదని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. పిల్లని ఇచ్చాడు కదా, వీరిని పిల్లలు ఎలా పెంచుతున్నారు, ఆరోగ్య విషయంలో విద్యాబుద్ధుల విషయంలో సరిగా శ్రద్ధ తీసుకుంటున్నారా, కానీ గాలికి వదిలేశారా?
దేవుని యందు భయభక్తులు గల జీవితాన్ని నేర్పిస్తున్నారా? నేను వీరిని పుట్టించింది నా మహిమ కొరకు కదా, నన్ను మహిమపరిచే వారిగా వారిని పెంచుతున్నారా? ఒకసారి పిల్లలు కన్న తర్వాత, పొందుకున్న తర్వాత తల్లిదండ్రులకు వేరే మార్గం లేదు. మనస్సు పెట్టి పెంచాలి, సమయం చూసుకొని పెంచాలి, ఓపిక చేసుకొని పెంచాలి. లేకుంటే దేవుని యొక్క ఉగ్రత ఏదో ఒక రూపంలో మనము చవి చూస్తామని చెప్పేసి నేను మీకు ప్రభుపేట హెచ్చరిస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్లు పిల్లలకు స్కూల్ పాఠాలతో పాటు దేవుని గురించి కూడా వారికి బోధించాలి. మనల్ని పుట్టించిన వాడు దేవుడు. మనకు చేతులు, కాళ్ళు, నోరు, కళ్ళు, చెవులు, ముక్కు ప్రతి ఒక్కటి ఇచ్చిన వాడు దేవుడే. అలాగే మనకు మంచి చదువు రావాలంటే బుద్ధి, జ్ఞానం మనకు కావాలి, మంచి జ్ఞాపక శక్తి కావాలి. అవన్నీ కూడా ఇచ్చేవాడు దేవుడే. అవి మనము అడిగే కొలది ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పేసి వారికి మనము నేర్పినప్పుడు సండే స్కూల్లో పిల్లలకు చెప్తున్నప్పుడు 2 మాటలు చెప్తూ ఉంటాను. సామెతల గ్రంథములోని ఒక మాట నేను జ్ఞాపకం చేస్తుంటాను. 2వ అధ్యాయంలో ఉన్న మాట, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును, దీన్ని కంఠస్థం చేయమని చెప్తుంటాను. అలాగే 1 రాజులు 3వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా వాళ్ళకు చెప్తూ ఉంటాను. నీవు ఇలాగ అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు లేడు, ఇంకా నీలాంటి వాడు ఒకడు ఉండడు. యెహోవా దేవుడు రాజైన సొలొమోనుకు ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క ఆశీర్వాదం అది. నీలాంటి వాడు ఒకడు ఉండడు, ఇంతకుముందు లేడు, ఇంతకుముందు కూడా ఉండడు, నీలాగా జ్ఞానం ఉన్నవాడని చెప్పేసి దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. గొప్ప జ్ఞానవంతునిగా అతన్ని నిలబెట్టినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి జ్ఞానము ఇచ్చేది దేవుడే. ఇది సత్యం. ఈ సత్యాన్ని పిల్లల మనసులో మనము నాటాలి. బైబిల్లోనే కాదు జ్ఞానం ఇచ్చేవాడు దేవుడని వ్రాయబడింది. బైబిల్ ఇచ్చేవాడు దేవుడని సొలొమోను మహారాజు ద్వారా మనకు తెలియజేయబడింది. ఈనాడు ఇశ్రాయేలు దేశము కూడా మనకు బోధిస్తుంది. ప్రపంచ దేశాలలో వ్యవసాయం చేయడం ఎవరు నేర్పరులంటే ఇశ్రాయేలు దేశము. యుద్ధము చేయడంలో ఎవరు నేర్పరులంటే ఇశ్రాయేలు దేశము. అత్యధికంగా నోములు బహుమతి పొందుకున్న వారు ఎవరంటే యూదులు. సాంకేతిక పరిజ్ఞానంలో నేర్పరితనం గల వారు ఎవరంటే ఇశ్రాయేలులు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము? దేవుని నుంచి. తన ప్రజలకు దేవుడు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తాడు. మీరు నమ్మండి, తల్లిదండ్రులైన మీరు నమ్మండి, దేవుడే జ్ఞానం ఇచ్చేవాడని చెప్పేసి తర్వాత పిల్లలకు నేర్పించండి. దేవుని మీద ఆధారపడటము నేర్పించండి. తెలివి కొరకు, జ్ఞానము కొరకు, బుద్ధి కొరకు, జ్ఞాపక శక్తి కొరకు దేవుని మీద ఆధారపడేవాడిగా పిల్లలకు నేర్పించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించేది నేర్పించండి. మీరు నమ్మితే పిల్లలు కూడా నమ్ముతారు. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడని ఏదో పాస్టర్ చెప్పినాడునో, ఏదో బైబిల్లో ఉందని పిల్లలు చెప్తే పిల్లల జీవితాలు కూడా అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు నమ్మండి, మీరు నమ్మి పిల్లలకు చెప్పేవారిగా ఉండాలని చెప్పేసి మనవి చేయుచున్నాను. పిల్లలు కన్న తర్వాత వారి భవిష్యత్తు మీ భవిష్యత్తుగా జీవించాలి. వారి భవిష్యత్తు బాగుంటే మీ భవిష్యత్తు బాగున్నట్లే, వారి జీవితం బాగుంటే మీ జీవితం కూడా బాగున్నట్టే. కాబట్టి మనము ప్రభువుకి లెక్క చెప్పవలసిన వారమని పిల్లలు పొందుకున్న ప్రతి తల్లి తండ్రి ప్రయాసపడాలి. ఇది తల్లి పనో లేకపోతే ఇది తండ్రి పనో అని వదిలేస్తే దేవునికి జవాబు ఇవ్వవలసి వస్తుంది, దేవుని ఉగ్రతకు పాత్రలు కావలసి వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నేను ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాను. నిర్లక్ష్యం చేయవద్దు. పిల్లలను మంచి చెడు తెలియని పిల్లలకు మంచి చెడులు ఎవరు నేర్పిస్తారు? మీ పక్కటి వారు నేర్పిస్తారా? మీ ఎదురింటి వారు నేర్పిస్తారా? ఎవరు నేర్పిస్తారు? కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతలను పక్కన పెట్టి జీవించవద్దు. ప్రయాసపడండి. ఒక్కసారి న్యాయాధిపతి యెఫ్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూస్తాం. యెఫ్తాను వేశ్య కుమారుడు. తండ్రి ఇంట అతనికి చోటు లేదు, వెలివేయబడ్డాడు. కానీ తల్లి గొప్పగా పెంచింది. సొంత భార్య పిల్లలకున్న కూడా యెఫ్తాను గొప్పగా పెంచింది. దేవుని యందు భయభక్తులు గల బిడ్డగా పెంచింది. కొడుకే సర్వస్వమని పెంచింది. న్యాయాధిపతి అయ్యాడు యెఫ్తా.
ఒక వేశ్య కుమారుడు న్యాయాధిపతి అయ్యాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. మొక్కుబడి చేసుకుంటాడు, దేవునితో మొక్కుబడి చేసుకుంటాడు. మాట ఇచ్చినందుకు నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నానమ్మా అని చెప్పేసి దేవుడికి ఇచ్చిన మాట కోసము తన సొంత కుమార్తెని దేవునికి సమర్పించుకుంటాడు. నేను మాట ఇచ్చాను, నేను మాట ఎలా తప్పుతానని చెప్పేసి యెఫ్తా అన్నట్లుగా మనం వాక్యంలో మనం చూస్తాం. సమయం లేదు, మీరు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే తెలుస్తుంది యెఫ్తా సంగతి. అది పెంపకము, అది తల్లి పెంపకము, ఒక అన్యజనురాలి పెంపకము. రోషముతో పెంచింది, తన కొడుకును గొప్ప స్థానములో నిలవబెట్టింది. కాబట్టి ప్రభుకు మహిమకరంగా మనము పెంచాలి. ప్రభు నుండి దీవెనలు పొందుకునే వారిగా మనం పెంచాలి. ఒకవేళ పిల్లలను ఎలా పెంచాలో మీకు తెలియకపోతే ప్రభుని అడగండి. తెలివి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే. ప్రభుని అడగండి. ఓపికని అయ్యా ప్రభువా నాకు సమయాన్ని, నాకు జ్ఞానాన్ని అని ప్రభువుని అడిగితే కృపగల దేవుడు, అత్యంత కృపగల దేవుడు, పిల్లల్ని ఇచ్చిన దేవుడు, ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. మీరు మనసు పెట్టి అడిగితే తప్పకుండా ఇవ్వగలడు, తప్పకుండా మీకు కావలసింది ఇవ్వగలడు. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ నాయన, పిల్లలు దేవుడిచ్చు బహుమానమే తండ్రి నాయన. పిల్లలు నువ్వు ఇస్తేనే మేము పొందుకుంటాము తండ్రి నాయన. ప్రభువా కృప చూపం తండ్రి నాయన. అనేక మంది నాయన తల్లిదండ్రులు ప్రభువా పిల్లల విషయంలో ప్రభువా బాధ్యత లేకుండా నా తండ్రి ఉంటున్నారు. ప్రభువా నాయన నీ కృప చూపించు, నా కృపగల తండ్రి నాయన. ప్రభువా తల్లాంతుల యొక్క ఉపమానాన్ని ప్రభువా బిడ్డలు జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రులు ప్రభువా నా తండ్రి నాయన మేము నీ గొప్ప చెప్పవలసిన వారమే ఉన్నానని చెప్పేసి తను శ్రద్ధగా భయభక్తులతో ప్రభువా వాళ్ళను పెంచేవారిగా నాయన ఈ తల్లిదండ్రులు నిలవబెట్టుమని వేడుకొంచున్నాను తండ్రి నాయన. నీ యందు భయభక్తిగా జీవిస్తూ పిల్లల్లో కూడా భయభక్తులు నేర్పిస్తూ నా తండ్రి, అలాగే నా తండ్రి ఈ లోకంలో జీవించడం కావలసినటువంటి జ్ఞానాన్ని, సమాజంలో నీకు మహిమగా నిలబడవలసినటువంటి జ్ఞానాన్ని ప్రభువా ఆయన ఆ ఉన్నత స్థితిలోని కూడా వాళ్ళు నడిపించున్నట్లుగా ప్రభువా తల్లిదండ్రులను ప్రభువా నా తండ్రి చేయి పట్టి నడిపించుమని నా తండ్రి నాయన. ఇదిగో ప్రభువా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నూతన పరచమని, బలపరచమని ప్రభువా, నీ యందు స్థిరపరచమని ప్రభువా, నీ వాక్యానుసారం తమ జీవితాలను సరిదిద్దుకుంటూ నీకు మహిమకరంగా, నీకు సాక్షులుగా ఈ భూమి మీద వర్ధిల్లున్నట్టు శ్రేష్టమైన దీవెనలు కుమ్మరించుమని నా దేవుడు, నా ప్రభు, నా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.